రాళ్ళన్నీ కరిగిపోయినాయి. ఇది రాళ్ళ రప్పలు కాకుండా ఏం కాదు, నువ్వు చుట్టూ సరిగా వేసుకుంటే మట్టి వేసి అంత అనే లెవెల్ అయిపోతుంది. ఎన్నికలు వస్తున్నాయి, అది ఎన్నికల సంవత్సరం. అవునవును. ఈరోజు సంగం పోలీస్ స్టేషన్కు వార్షిక తనిఖీలో భాగంగా రావడం జరిగింది. మోరోవర్ వచ్చేది ఎలక్షన్ దగ్గరలో మనకు ఉన్నాయి కాబట్టి అందరు విలేజెస్లో ఎలక్షన్కి సంబంధించిన ట్రబుల్ మాంగర్స్ కానీ ఎలక్షన్ ప్రాసెస్కు ఇబ్బంది కలిగించే వాళ్ళ మీద నిఘా పెట్టడానికి కోసము వాళ్ళ అవి కూడా చూడడం జరుగుతుంది. భూ తగాదాలు, భూముల విషయాల గురించి కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ అనేది ఈ మండలంలో కాదు, ఈ సబ్ డివిజన్, మా సబ్ డివిజన్, ఎంటైర్ సబ్ డివిజన్ కూడా ఎక్కువ సివిల్ వివాదాలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వివాదాలు కూడా ఉన్నాయి. దాని మీద పబ్లిక్ మేము ఎప్పుడప్పుడు వాచ్ చేయడం జరుగుతూ ఉంది. దాని మీద కోర్టులకు కానీ లేకపోతే మేము ఎక్కువ సివిల్ మ్యాటర్స్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యేదానికి కూడా మాకు ఎక్కువ అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడైతే మా పోలీసు ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన పరిస్థితి ఉంటుందో అక్కడైతే ఖచ్చితంగా ఎస్ఐలకు చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ ఇన్వాల్వ్ అయ్యి శాంతి భద్రత విఘాతం కలగకుండా చూడాల్సిన మెయిన్ బాధ్యత కాబట్టి దాని మీద తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్ కూడా రాబోతుంది. త్వరలో ఎల్లుండి నైటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఉండేదానికోసము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రశాంతంగా వేడుకలు చేసుకోవడం తప్పులేదు. అట్లా రోడ్ల మీదకి వచ్చి ఇతరుల స్వేచ్ఛకు భంగం చేయడం కూడా అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఇళ్లలో ఉండి జరుపుకోవచ్చు, లేదు మామూలుగా వాళ్ళ బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ చేసుకోవడం తప్పలేదు. కానీ ఇతరుల స్వేచ్ఛకు భంగం కలుగజేసి రోడ్ల మీదకి రావడము, అసభ్యంగా ప్రవర్తించడం, లాండ్ ఆర్డర్కు విఘాతం కలుగజేయడం ఇలాంటివి చేసి మాత్రం ఉపేక్షించలేదు. ఆ న్యూ ఇయర్ వేడుకలో ముసుగులో ఎలాంటి జూదాలు కానీ లేకుంటే తాగి న్యూసెన్స్ చేసుకోవడం కానీ అట్లాంటివి మాత్రం అట్లా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.